ఖచ్చితంగా. సో జర్నీ ఇక్కడి నుంచి అక్కడ మొదలవుతుంది. ఓకే. 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 సో వాళ్ళకి అక్కడ క్లియరెన్స్ అంటే వాళ్ళకి వీళ్ళ బాడీ ద్వారా అక్కడ దాకా రీచ్ అవ్వగలిగి హ్మ్. అక్కడ కనుక ఏదన్నా చేయగలిగితే అంటే ఒక రిచువల్ అవ్వచ్చు లేదా అక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని కనుక సరి చేయగలిగితే హ్మ్. ఇక్కడ యు సీ ద రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ. హ్మ్. ఇదేం మళ్ళీ ఇంకో జన్మ ఆగక్కర్లా. ఇక్కడ అక్కడ అలాంటి పదాలు వాడుతున్నప్పుడు వ్యూవర్స్ కొంచెం క్లారిటీ ఇచ్చేందుకు నేను Yeah. చెప్పాలనుకుంటున్నాను. మీరు నేనే చెప్తారా? చెప్పేస్తాను అది. చెప్పండి. ఇన్విజిబుల్ గా అంటే బియాండ్ సెన్సెస్ Okay. అంటే వేరే డైమెన్షన్. ఆ. సో ఇక్కడ మనం మాట్లాడే 3 డైమెన్షన్ అలా మల్టీ డైమెన్షన్స్ లో మన డిఎన్ఏని యాక్సెస్ చేసే కెపాసిటీ బ్రెత్తుకుంది. హ్మ్. ఇది ఫార్ములా. హ్మ్. సో ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ తిరిగి మనం కనుక బయలుదేరితే జర్నీ వాళ్ళలో నుంచే బయలుదేరితే వాళ్ళ పుట్టు పూర్వోత్తర చరిత్రలన్నీ కూడా ఇక్కడ బయటకు వస్తాయి. హ్మ్. అలాంగ్ విత్ పీపుల్ నేమ్స్, ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉంటే ఇక్కడ వీళ్ళు బాగుంటారు. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మ. ఆగామి కర్మలు ఇలా ఈ కర్మల్లో చాలా వరకు స్వయంకృతాపరాధాలు ఇక్కడ మనకు కనిపించినప్పటికీ కొన్ని క్వశ్చన్ తోటి ఆ క్వశ్చన్ కూడా డౌట్ వచ్చేలాగా ఉండి ఆగిపోయిన కర్మలు కొన్ని ఉంటాయి. హ్మ్. వాటికి ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. అది మనకి చాలా ఉపనిషత్తుల్లో ఉంటుంది సేమ్ పాయింట్. కానీ తిరిగి మనం మళ్ళీ దాన్ని వెతికే ప్రయత్నం చేయాలి, దాన్ని ప్రూవ్ చేయాలిగా. సో నాకు ఎలాగా చెప్పారంటే అక్కడ అలా రాసి ఉంది, ట్రై టు సర్చ్. ఇప్పుడు నీకు ఈ ఈ టెక్నిక్ తెలిసింది, నువ్వు చూడగలుగుతున్నావు, అక్కడ చెప్పారు వాళ్ళు, నువ్వు చూసేది ఇంకొక ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందంటే దట్ ఈస్ లైక్ సైన్స్ ప్రూవెన్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎవరైనా కానీ సెరిబ్రల్ పాలసీ లాంటి ఏదైనా ఒక ఫైబ్రోమైల్జియా అవ్వచ్చు, లాంటి ఏదైనా చాలా మోడర్న్ మెడిసిన్కి అందనిదో అంటే అందనిదంటే దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ అందచ్చు కాక అవును రూట్ కాజ్ తెలియకపోయి root cause ఉండొచ్చు కదా, కానీ లేకపోతే ఇక్కడే ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు అనే క్వశ్చన్. ఉండొచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క పేరెంట్స్ ఎన్ని జనరేషన్స్ అన్న 14 జనరేషన్స్ వీ కెన్ డీకోడ్. ఓకే. ఓకే. 14 జన్మలండి. 14 generations. తరాలు. తరాలు ఓకే. మామూలుగా మనకి ఆడపిల్ల అబ్బాయి 7 తరాలు అంటాం. సందర్భాల్లో 7 తరాలు చూస్తాం. ప్రవర విషయంలో కూడా మనం 7 తరాలుగా చెబుతాం. 7 ఈజ్ లైక్ ఐడియల్ నెంబర్ మనకి. ఓకే. కానీ ఇది 14 డైమెన్షన్లు 14 7, తరాలకు 14 వెళ్తుంది. అది కూడా మళ్ళీ 14 అంటే 7 + 7 కాబట్టి ఏదైనా 7కి ఏదైనా ప్రాధాన్యం ఉందంటారా? 7 అసలు మామూలుగా చూస్తే మరి మనకి ఈవెన్ అనుకోకుండా చక్రాలు కూడా షట్చక్రాలు, షట్చక్రం ప్లస్ అలాగే ప్లానెట్స్. ఓకే. అంటే మొత్తం 9 లో 7 మామూలుగా ప్లానెట్స్ 9 చెప్తాం కానీ 2 7 ఆర్ ఇంపార్టెంట్. సబ్ ప్లానెట్స్ గా చెప్తారు. యా 7 ఆర్ ఇంపార్టెంట్. సో దానికి దీనికి ఉండే బీజాక్షర సౌండింగ్ ఊపిరి ద్వారా చేసినా యూ కెన్ ఏబుల్ టు సింక్ విత్ దట్ యూనివర్సల్ లా. జ్యోతిష్ శాస్త్రంలో కూడా 7 గ్రహాలు అన్నా కానీ సూర్య చంద్రుడి గ్రహాలుగా చెప్పకుండాను లేకపోతే కనుక ఉపగ్రహాలు ఉపగ్రహాల